అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారెంటీలు అని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్, తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు. వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని, హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? మహిళలకు 3000 ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇంకా మన మంత్రి గారు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసిండ్రు. వీళ్ళని చూడంగానే తెలంగాణలో ఎగబెట్టిన యాదికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు. తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈడొచ్చి అబద్దాలు చెప్తున్నారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారు. తెలంగాణలో మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ 3000 ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటిరెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది. వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం, తెలంగాణలో మోసం చేసినాం, మీకు కూడా చేస్తామని చెప్పనీకి పోయింది. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. అయిందా రుణమాఫీ? 101 దేవుళ్ల మీద ఒట్టుబెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలంగాణలో మోసం చేసింది జాలదు, మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది. వాళ్ళన్ని గ్రహించిండ్రు. ఇక్కడ మహిళలకు 2500 రాలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ రాలేదు, రైతు భరోసా 1500 రాలేదు, రుణమాఫీ జరగలేదు, బోనస్ బోగస్ అయిపోయింది, తులం బంగారం అందలేదు. అన్ని విషయాలు అర్థమైనాయి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పింది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరువుండ్రి, బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకొని మీరు 100 రోజుల్లో